అలాగే నెంబర్ 3 చూద్దాం. మూడో విషయంలో ఎలా వేలు పెట్టిందో చూద్దాం. ఇదే ఇరాన్తో భారత్ న్యాచురల్ గ్యాస్ కొనొద్దు అని గతంలో ఒత్తిడి తేవడం జరిగింది. మనం ఏదైతే కొంత ఆయిల్ అలాగే ఎక్కువగా న్యాచురల్ గ్యాసెస్ని మనం ఇరాన్ నుంచి తెచ్చుకుంటాం. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి మీరు తీసుకువెళ్ళడానికి వీల్లేదు అంటూ ఇరాన్తో మీరు ఇలాంటి డీల్స్ చేసుకోవద్దు అంటూ ఒక సందర్భంలో ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అయితే ఇది మా డెసిషన్, మా ఇష్టం, నీ పని నువ్వు చూసుకో అని డైరెక్ట్గా అమెరికాకి చెప్పి ముందుకు వెళ్ళింది భారత్. ఇరాన్ నుంచి అమెరికా ఆ ఆంక్షలు ఈ ఆంక్షలు అంటూ ఉడత ఊపుతూ అనేక రకాలుగా మాట్లాడుతుంది. కానీ దీన్ని అసలు భారత్ ఏనాడు పట్టించుకోలేదు. కానీ మన లోపల ఉన్న ఇలాంటి వాళ్ళు పట్టించుకొని దీన్ని పెద్దది చేస్తారు. మరి ఇరాన్లో మనం ఇప్పటికీ కూడా గ్యాస్ కొంటున్నాం కదా. ఒక్క భారత్ మాత్రమే ఏకంగా 80 బిలియన్ క్యూబిక్ ఫీట్ గ్యాస్ని ఇరాన్ నుంచి కొనుగోలు చేస్తూ ఉంది. మరి అమెరికా ఉడత చప్పుళ్ళని పట్టించుకుందా భారత్? అలాగే ఈ రోజు కూడా ఇదే ఇరాన్లో మనం ఇరాన్ వైపు ఏమాత్రం కూడా మొగ్గు చూపుతున్నట్టు భారత్ లేనప్పటికీ, మనం న్యూట్రల్గా ఉన్నప్పటికీ కూడా ఇదే ఇరాన్లో భారత జెండాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది ఇరాన్ ఈ రోజు. అలాగే ఇవాళ ఒక ఇంపార్టెంట్ విషయం కూడా చూసాం కదా. ఇదే హర్మూజ్ జలసంధిలో భారత జెండాలు కట్టుకుని వెళ్లే నౌకలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇరాన్. అంటే ఒక రకంగా అక్కడ బాంబులు వెయ్యరు ఆ నౌకల మీద, అలాగే బుల్లెట్ల వర్షం కురిపించరు. ఒక రకంగా గన్ను దించింది ఈ రోజు ఇరాన్. ఇంత యుద్ధం జరుగుతున్న సమయంలో న్యూట్రల్గా ఉన్న భారతదేశం వైపు అటు ఇజ్రాయెల్ కానీ ఇటు ఇరాన్ కానీ ఎలా వ్యవహరిస్తున్నాయి?